నమస్తే, అంతరార్థానికి స్వాగతం. మినిమం పెన్షన్, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ వారి కనీస పెన్షన్ ఎప్పుడెప్పుడా అని చూస్తున్నారు. ఎప్పుడు రావచ్చు, ఎంత రావచ్చు, అసలు అది నిజంగా ప్రభుత్వం ఇవ్వబోతుందా లేదా అనేది. ఈ ఛానల్లో అనేక వీడియోలు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ పెన్షన్ పైన మీకు సమర్పించడమే కాకుండా అధికారులకు నివేదించడము, పిటిషన్స్ పంపడం కూడా జరిగింది. కనుక ఇప్పుడు ప్రస్తుతం ఏ స్థాయిలో ఉంది, మనకు వస్తుందా లేదా అని తెలుసుకునేటువంటి ఉత్సుకత ఉన్న దృష్ట్యా ఆ విషయం చెప్పడానికి ఈ వీడియో. ముందుగా ఆ వివరాలన్నీ చెప్పే ముందు ఆతురతతో చూస్తున్న మొదటి విషయాన్ని ముందు చెప్దామని. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ మినిమం పెన్షన్ పెరిగిందా? పెరగలేదు. పెరిగే సూచనలు ఉన్నాయా? పెరిగే సూచనలు ఉన్నాయి. ఈ రెండు విషయాలు మాత్రం చెప్పి వివరాలు తర్వాత చెప్తా. ఎందుకంటే బడ్జెట్కి పూర్వమే బడ్జెట్లో వస్తుందని, 7,500 పెరుగుతుందని, 3,000 పెరుగుతుందని ఎవరికి తోచినట్టు వాళ్ళు ఏ రోజు నుంచి అమల్లోకి వస్తుంది, ఎంతమందికి లబ్ధి చేకూరుతుంది, ఇవన్నీ రాసి అనేక రకాల గందరగోళానికి మనల్ని గురి చేయడం జరిగింది. అది ఎవరు ఏంటి అని చెప్పడం లేదు, మనం మీడియాలో కూడా చూసాం మనం. కనుక ఇప్పుడు మన 237వ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్, ఈ ప్రావిడెంట్ ఫండ్ నిర్వహణ కోసము ఒక బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఉంటుంది కదా, వారి సమావేశం అంటే ఆది నుంచి ఇప్పటి వరకు జరిగిన సమావేశాల్లో ఇది 237వది ఢిల్లీలో జరిగింది. ఈ ఢిల్లీలో 28 ఫిబ్రవరిన ఈ సమావేశం జరిగింది. ఆ సమావేశమే ఇంకా దాని తర్వాత ఇంకా విషయాలు ఏం తెలియవు కనుక నాటి వరకు తీసుకున్నటువంటి నిర్ణయాలను బట్టి ఇవాళ పరిస్థితి ఇది అని చెప్పగలిగ వీలవుతున్నది. కనుక నేను అప్పటిదాకా వేచి చూసి అంతకుముందు వార్తలు ఏమొచ్చినా కూడా విషయాలు సమాచారాన్ని సేకరించి మీకు నేను సమర్పిస్తున్నాను. ఢిల్లీలో సమావేశం జరిగింది. డాక్టర్ మన్సుఖ్ మండావ్య, ఈయన శ్రామిక ఉపాధి శాఖల మంత్రి. అది కాక ఆయన యూత్ అఫేర్స్, స్పోర్ట్స్ వగైరా ఈ శాఖల మంత్రివర్యులు, ఆయన అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అనేక విషయాలు, ఆ సమావేశం ఎజెండాలో ఇది ప్రధానమైనది ఏం కాదు, వాళ్లకు వడ్డీలు నిర్ణయించడం వగైరా వగైరా ఉన్నాయి. వాటి జోలికి నేను వెళ్ళడం లేదు, ఎందుకంటే మనం మినిమం పెన్షన్ విషయం ఇక్కడ మనం మాట్లాడుతున్నాం కాబట్టి. మినిమం పెన్షన్ విషయం కూడా చర్చకు వచ్చింది. వచ్చిన తర్వాత ఇదమిద్దంగా నిర్ణయం తీసుకోలేదు. ఏ నిర్ణయం తీసుకున్నారు? స్పష్టంగా ఇదమిద్దంగా తీసుకున్న నిర్ణయమే. అంటే ఇంత పెంచాలి అనేది ఇదమిద్దంగా తీసుకోలేదని చెప్తున్నాను, కానీ దీన్ని మాత్రం పరిశీలించాలనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. దానికోసం ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీని ఏర్పాటు చేయాలి అని ఈ సమావేశం అంగీకరించి ఒక కమిటీ, స్పెషల్ కమిటీని వేయనున్నారు. నిన్ననే అక్కడి వారిని నేను అడిగితే ఇప్పటిదాకా కమిటీ వేయలేదన్నారు, వేస్తున్నామని అన్నారు. మనకు న్యూస్లో ఏమి రాలేదు దీని గురించి, కానీ కమిటీ వేస్తున్నట్టుగా అక్కడక్కడ కనిపించింది. అక్కడ తెలుసుకుంటే మనకు తెలిసిన అంశం కమిటీ వేయనున్నారు. ఈ కమిటీ చర్చించనున్నది. అంటే దీని అర్థం ఏంటంటే కొంత పెరగాల్సినటువంటి అవసరం ఉంది అని మరోసారి నిర్ణయం అయినట్టుగా మనకు కనిపిస్తుంది. నేను మరోసారి అని ఎందుకు అనుకుంటున్నాను అంటే గత కొన్నేళ్లుగా ఎన్నో కమిటీలు, పార్లమెంటరీ కమిటీలు, లేబర్ మినిస్టర్ కూడా నిర్ణయించి ఆర్థిక మంత్రిత్వ శాఖ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆర్థిక మంత్రి అంగీకరించకపోవడం, అంటే ఆర్థిక మంత్రిత్వ శాఖ అంగీకరించకపోవడం జరిగింది. వీటన్నింటిపైన మీకు ప్రత్యేకంగా ఒక వీడియో తీసి మినిమం పెన్షన్ పైన తెలియజేశాను. కనుక మీ సమయం వృధా అవ్వకుండా ఉండేందుకు చెరవడం నేను ఆ విషయం చెప్పడం లేదు. అయితే ఇప్పుడు ఒత్తిడి పెరుగుతూ వస్తుంది, పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు పెంచాల్సినటువంటి అవసరం ఉంది? 1,000 రూపాయలు అంతకంటే తక్కువ లక్షలాది ఉద్యోగులు, వారి కుటుంబాలు, రిటైర్ అయినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళు 36,48,000 మంది. వాళ్ళు ఆతృతతో చూస్తున్నారు. ఇది 2014లో పెంచిన సంగతి మీకు తెలుసు. అప్పుడు 32 లక్షల మంది అప్పటి సంఖ్య. 1000 కంటే అతి తక్కువగా 200, 300, 400 పెన్షన్ అందుకున్నటువంటి వాళ్ళు. కనుక అనేక ఉద్యమాలు, ఒత్తిళ్ళు, తర్వాత అభ్యర్థనల తర్వాత ఆ 2014లో దాన్ని 1,000 రూపాయలు చేయడం, 1000 కూడా అందరికీ అందకపోవడం, అనేక సాంకేతిక కారణాలు, ముందుగానే కొంత డబ్బు తీసుకున్నారనో మరొకటనో
తర్వాత ఆర్ఫన్ పెన్షన్ ఆ 1000 రూపాయలు కూడా అందని వాళ్ళు అనేకులు ఉన్నారు. ఇప్పుడు ఆ 1000 రూపాయలతో జీవనం ఎట్లా గడగాలి? ఇప్పుడు మన కడు బీద వారికి ఇచ్చేటువంటి పెన్షన్ ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో చూస్తే కూడా 4000 రూపాయలు. అక్కడేం కాంట్రిబ్యూషన్ ఉండదు. నేను తప్పనడం లేదు, బతికే హక్కు అందరికి ఉంటుంది, రాజ్యాంగం ఇచ్చినటువంటిది. ప్రభుత్వ బాధ్యత, ఈ సామాజిక భద్రత సర్కారు బాధ్యత కదా, కనుక అక్కడ వారికి అది కలిగించడం జరిగింది. తర్వాత ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్లకు 6000 దాకా, అంటే అంగవైకల్యం వగైరా ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వడం జరుగుతున్నది తెలుగు రాష్ట్రాల్లో. అక్కడ ఏ రకమైన కాంట్రిబ్యూషన్ లేకుండా వారి అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని ఏ ఫండు లేకుండా ఇవ్వగలిగినప్పుడు, ఇక్కడ జీవితాంతము పనిచేసి కాంట్రిబ్యూటరీ పెన్షన్ అని చెప్పి వాళ్ళ జీతాల నుంచి వసూలు చేసి వాళ్ళ తరఫున యాజమాన్యాలు ఇటు ఉద్యోగులకు ఇచ్చే బదులు కొంత సొమ్మును మినహాయించి పెన్షన్ నిధికి జమ చేసిన తర్వాత వాళ్లకు 1000 రూపాయలు కూడా లేని దుస్థితి, వాళ్ళ జీవనం ఎట్లా గడవాలి? మొత్తం దేశంలో ఈ 2022-23 వరకే లెక్కలు నేను చూడగలిగాను. వాళ్ళ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ వారి వార్షిక నివేదిక ఈ సంవత్సరం వరకే అందుబాటులో ఉంది. ఆ సంవత్సరం నాటికి చూస్తే 75,59,000 మంది పెన్షనర్స్ ఉన్నారు. వాళ్ళలో 48% 1000 రూపాయల కంటే తక్కువ పెన్షన్, 75% 2000 లోబడి, అంటే గణనీయమైన సంఖ్యలో, అత్యధిక సంఖ్యలో అతి తక్కువ సొమ్ము పెన్షన్గా అందుతున్నది. వారు ఉద్యోగాల్లో ఉన్నప్పుడు 50,000 లక్ష రూపాయలు ఎంతున్నా కూడా తక్కువ వస్తున్నటువంటి సంగతి మనకు తెలుసు. ఆ హయ్యర్ పెన్షన్ వగైరా అది వేరే వీడియోలో చెప్తాను, దానిపైన ఆసక్తి ఉన్న వాళ్ళు ఆ వీడియో చూడండి. దీంతోపాటు అది నేను మీకు అందిస్తా. అయితే ఈ మినిమం పెన్షన్ అందించడానికి నిధులు వగైరా చెప్తున్నారు, కానీ అది సరైనది కాదు. ఇది ప్రభుత్వ బాధ్యత, మరోసారి చెప్తున్నాను. కనుక అట్లాంటి మాటలు చెప్పకూడదు. కానీ వీళ్ళు ఏం చెప్తున్నారంటే 2022-23లో అదనపు పెన్షన్, అంటే వారికి వాస్తవంగా 500-600 రూపాయలు రావాల్సింది 2014 నుంచి 1000 రూపాయలు అన్న కారణంగా వారికి 1000 రూపాయలు చేయకముందు వస్తున్నటువంటి పెన్షన్ 1000 తర్వాత వచ్చే ఆ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసము చెల్లించడానికి 969.76 కోట్లు, 969 కోట్లు. ఎంతమందికి? 20,55,878, 20,55,000 పైచిలకు వ్యక్తులకు 1000 రూపాయలే ఇవ్వడానికి అంత ఇవ్వాల్సిన పని లేదు. కనీస పెన్షన్ నిర్ణయం అయింది కనుక ఇస్తే అదనపు బాధ్యత ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ వారిపై 969 కోట్ల పైచిలుకు అని చెప్తున్నారు. మొత్తం దేశవ్యాప్తంగా ఇంతమందికి 1000 రూపాయలు ఇచ్చినా ఇది బరువు అని అనుకోవాల్సినటువంటి పని లేదు. ఒకవేళ బరువు అయితే ప్రభుత్వం అదనంగా నిధులు అందించి ఇది పెంచాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇంకా ఎంత మొత్తం అని అంటే 10,000 దాకా డిమాండ్ ఉంది. మనం అదే అడిగాము. 7,500 అంటున్నారు, ఇంకోటి అంటున్నారు, కనీసం 3,000 అని అంటున్నారు. మొత్తం మీద ఏమీ పెంచలేదు. పెంచాలనేటువంటి అవసరం ఉందనేది కొంత గమనించినట్టు ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని బట్టి తెలుస్తుంది. ఇది మినిమం పెన్షన్కు సంబంధించి ఎవరైనా చెప్పినా కూడా వాస్తవ విషయం. ఇది మీకు తెలియజేయడానికి ఈ వీడియో. అయితే మన ఆవేదన, మన డిమాండు ప్రభుత్వాల దాకా చేరాలి, కావలసినంత ఒత్తిడి రావాలి. కనుక ఈ వీడియోను కూడా మనం వారికి లేఖలు రాసిన విధంగానే ప్రభుత్వ వర్గాల వారికి అందరికీ విస్తృతంగా చేరేటట్టుగా దీన్ని మీరు షేర్ చేయండి. ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రిప్షన్ ఉచితమే కదా, మీకు తెలుసు. అట్లాగే వీడియో నచ్చినట్టు కూడా లైక్ బటన్ పైన క్లిక్ చేయండి. ఇంత ఓపికగా వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు.